అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో అనేక యుద్ధాలను పరిష్కరించిన ఉదంతాలు ఉన్నాయి. దాదాపుగా ప్రతి నెలకు ఒక సంక్షోభాన్ని ట్రంప్ పరిష్కరించారని వైట్ హౌస్ పేర్కొంది. అంతిమంగా నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ అన్ని విధాలా అర్హుడని వైట్ హౌస్ వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇటీవల ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. తనకు నోబెల్ శాంతి బహుమతి తీసుకునే అన్ని అర్హతలు ఉన్నాయని ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ అనేకసార్లు ప్రకటించారు. తాజాగా ఇదే విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ ప్రస్తావించారు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించడం విశేషం. డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. అంటే 6 నెలలు పూర్తయినట్లు. ఈ 6 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలను డొనాల్డ్ ట్రంప్ పరిష్కరించారని కరోలినా లీవిట్ వెల్లడించారు. లెక్కలు తీస్తే నెలకో సంక్షోభాన్ని ట్రంప్ మహాశయుడు పరిష్కరించారని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా తాజాగా థాయిలాండ్, కంబోడియా సంక్షోభం గురించి కూడా ఆమె ప్రస్తావించారు. సరిహద్దుల వివాదం చిలికి గాలివాన్లాగా మారి 2 దేశాలు యుద్ధానికి దిగటానికి రెడీ అయితే సదరు యుద్ధాన్ని ఆపింది డొనాల్డ్ ట్రంపేనని కరోలినా లీవిట్ ప్రకటించారు. స్కాట్లాండ్ పర్యటనలో ఉండి కూడా తన మార్క్ చాణక్యంతో థాయిలాండ్, కంబోడియా దేశాలు యుద్ధానికి దిగకుండా ట్రంప్ చేశారని కరోలినా లీవిట్ పేర్కొన్నారు. కాగా ఇటీవల కాలంలో పశ్చిమాసియా యుద్ధ భూమిగా మారిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొన్ని రోజుల పాటు భీకర పోరు నడిచింది. డ్రోన్లు, క్షిపణులతో 2 దేశాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నాయి. ఈ దాడుల కారణంగా భారీ సంఖ్యలో జనం చనిపోయారు. అయితే ఆ తరువాత యుద్ధం ముగిసింది. కాగా ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధానికి ఎండ్ కార్డు పడటం కూడా తన ఘనతేనని డొనాల్డ్ ట్రంప్ అనేకసార్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రిందట భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. పెహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్లో అటు పాకిస్తాన్, ఇటు పీఓకేలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. అయితే ఈ దశలో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో దాడులను భారత్ నిలిపివేసింది. అయితే దీనిని కూడా తన ఖాతాలోనే వేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. వాస్తవానికి నోబెల్ శాంతి బహుమతి అంటే చాలా గొప్పది. ప్రధానంగా ప్రపంచ శాంతిని కాంక్షించేవారు, అలాగే అందుకోసం నిబద్ధతతో పనిచేసేవారికి అందాల్సిన గొప్ప బహుమతి అది. అంత చరిత్రగల నోబెల్ శాంతి బహుమతిని వివాదాలకు చిరునామా లాంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించడమే విచిత్రం. అంతేకాదు, తాను అనేక ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను ఆపానని, అయినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి అందలేదని ట్రంప్ మహాశయుడు నిర్వేదం నటించడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక దేశాలతో కత్తి కట్టినట్లు ప్రవర్తించారు. అనేక దేశాలపై భీకరంగా సుంకాలు విధించారు. భారత్ వంటి సన్నిహిత దేశానికి కూడా ట్రంప్ మినహాయింపు ఇవ్వలేదు. అంతేకాదు, ఒకప్పటి మిత్రదేశమైన కెనడాపై కూడా తీవ్రస్థాయిలో సుంకాలు విధించారు. దీంతో చైనా సహా వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన మరికొన్ని దేశాలు మాత్రమే అమెరికాపై ప్రతిగా సుంకాలు విధించాయి. ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయానికొస్తే మొదట్నుంచి ఏకపక్ష వైఖరితోనే ట్రంప్ వ్యవహరించారు. రష్యాకు అనుకూలంగా, ఉక్రెయిన్ పట్ల ద్వేషభావంతోనే నిన్న మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు వ్యవహరించారు. ఖనిజాలపై ఒప్పందంపై ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ సంతకం చేసేంత వరకు ఆయన్ను సతాయించాడు డొనాల్డ్ ట్రంప్. కాగా ఇటీవల ఇరాన్పై దాడులు ముగిసిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పల్లవి అందుకున్నాడు. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటూ కొత్త పల్లవి ఆలపించారు. అంటే
ఇరాన్ దేశాన్ని ఎప్పట్లాగే గొప్పగా తాను చూడాలనుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒకవైపు భీకర దాడులు, మరోవైపు ఇరాన్ను గొప్పగా చూడాలనుకోవటం ఇంతకంటే విచిత్రం ఇంకేముంటుంది? ఇలాంటి విన్యాసాలు చేయటం యావత్ ప్రపంచంలో ఒక్క డొనాల్డ్ ట్రంప్కే చెల్లింది. పనిలో పనిగా ఇరాన్లో నాయకత్వ మార్పు జరగాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. నాయకత్వ మార్పు అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అక్కడ ప్రజలు పక్కన పెట్టాలన్నది డొనాల్డ్ ట్రంప్ అసలు ఉద్దేశం. ఈ విషయం ఎవరూ వివరించి చెప్పనక్కర్లేదు. అలాగే పాలస్తీనా, సిరియా, లెబనాన్ సహా మరికొన్ని దేశాలపై దాడులకు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సాహం ఉన్న సంగతి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఇంతటి ఘన చరిత్ర గల డొనాల్డ్ ట్రంప్ తగుదునమ్మా అంటూ ఏ విధంగా నోబెల్ శాంతి బహుమతి ఆశిస్తారో ఒక పట్టాన అర్థం కావట్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమైనా నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ మహాశయుడు కన్నేశారు.